నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఎంత ఘన విజయం సాధించిందో మనకి తెలుసు. 'పుష్ప 1' అంతే ఘన విజయం సాధించింది. దీనికన్నా ఇప్పుడు మన తెలుగు నాట కన్నా నార్త్ బెల్ట్‌లో దీని కలెక్షన్‌ల పర్వం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు 'పుష్ప 2'కి సంబంధించి ఏంటంటే సినిమా థియేటర్స్, పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ అయితే ఆ సినిమాని తీసేయాలి, కొత్త సినిమాలు వస్తున్నాయి, దాని పరంగా ఈ సినిమాని తీసేద్దాం అనుకునే టైంలో అయితే కొన్ని చర్చలైతే జరిగాయి. కొన్ని అంటే హాఫ్ థియేటర్స్ ఇస్తాము, హాఫ్ థియేటర్స్ ఇవ్వము అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు మనకి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి హాఫ్ థియేటర్స్ ఇచ్చారా, ఫుల్ థియేటర్స్ ఇచ్చారా, మరి ఎలా ఉండబోతుంది 'పుష్ప 2' మరి నార్త్ బెల్ట్లో? ఇప్పుడు ఈ అంశాన్ని మనకు వివరించడానికి ఉన్నారు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' మనకి తెలుగు నాట కన్నా హిందీ బెల్ట్లో బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి. కలెక్షన్ల పరంగా హిందీ సినిమాల్ని దాటేసిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్లో అంటే కొన్ని థియేటర్స్ తీసేసి కొత్త సినిమా ఏదైతే రిలీజ్ ఉన్నాయో అవి వస్తున్నాయి. సో దానికోసం 'పుష్ప 2'ని తీసేస్తున్నాం అన్నట్టుగా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అట్లా తీసేస్తే మరి కలెక్షన్స్ పరంగా ఎట్లా ఉంటుంది? ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా లేదా ఏంటంటారు అసలు? రాత్రి చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగాయి రెండు పార్టీల మధ్య. ఒక పార్టీ ఏమో 'పుష్ప 2' డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి అనిల్ తడాని, సో రవీనా టాండన్ హస్బెండ్, ఆయనకి ఏఏ ఫిలిమ్స్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉంది. చాలా ప్రముఖమైనటువంటి డిస్ట్రిబ్యూటర్ అక్కడ నార్త్ బెల్ట్లో ఆయన. సో ఆయనకు అలాగే పీవీఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులకు మధ్య కొన్ని గంటల సేపే చర్చలు జరిగాయి. కారణం 'పుష్ప 2'. సో ఆ సినిమాకి సంబంధించి నార్త్ బెల్ట్లో పీవీఆర్ థియేటర్లు, ఐనాక్స్ థియేటర్లు, ఈవెన్ మిరాజ్ సినిమాస్ అసలు షోస్ కనిపించలేదు. దాంతో ఆన్లైన్లో చాలామంది కూడా పుష్ప అభిమానులు కానివ్వండి, అల్లు అర్జున్ అభిమానులు కానీ చాలామంది డిసప్పాయింట్మెంట్ గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, షోస్ కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి ఆరాధిస్తే, సో 25వ తేదీ 'బేబీ జాన్' అనే సినిమా హిందీలో రిలీజ్ అవుతుంది. అది తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి 'తెరి' అనే సినిమాకి రీమేక్. సో అట్లీ దాని ఒరిజినల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన బ్యానర్ మీద తన శిష్యుడిని ఖలీస్ అని చెప్పేసి అతని డైరెక్షన్లో ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు, అంటే రీమేక్ చేశాడు హిందీలో. వరుణ్ ధావన్ హీరో, కీర్తి సురేష్ హీరోయిన్. సో అట్లాగే ఆ సినిమాకి ఏదైతే అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలోనే దానికి బజ్ అనేది వచ్చిందనే చెప్పాలి. దానికోసం అది 25వ తేదీ అంటే యూజువల్గా మనకు తెలుసు కదా, సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యేది శుక్రవారం రోజు. కాకపోతే అది 2 రోజులు ముందుగానే, క్రిస్మస్ 26 కాబట్టి 25 కాబట్టి అదే రోజు అంటే బుధవారం రోజే ఆ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అప్పటి నుంచి దానికోసం అని చెప్పేసి మొత్తం, ఎందుకంటే దాని డిస్ట్రిబ్యూటరే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు, అందుకని మ్యాక్సిమం థియేటర్లలో ఆ చైన్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి మిరాజ్ సినిమాస్తో కూడా వాళ్ళు డీల్ పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా అంటే ఎక్కడ పీవీఆర్ ఐనాక్స్ మిరాజ్ సినిమాస్ వీటన్నిటిలో కూడా మ్యాక్సిమం ఎన్ని థియేటర్లు వీలైతే, ఎన్ని స్క్రీన్స్ వీలైతే అన్ని స్క్రీన్లో 'బేబీ జాన్ని' ఆడించాలి అనేది వాళ్ళ ప్లాన్. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇవాళ ఓపెనింగ్స్ కోసం ఆ రోజు ఎంత వీలైతే అంత కలెక్షన్ రాబట్టుకోవాలని చెప్పేసి ఎక్కువ థియేటర్లో ఎక్కువ స్క్రీన్లో సినిమా రిలీజ్ చేస్తుంటాం. అది కూడా పెద్ద సినిమాలకు సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి విషయమే. సో ఈ నేపథ్యంలో ఏంటంటే చాలా షోస్ అంటే మినిమం అయిపోయినాయి. ఈ రోజు నుంచి చూసుకుంటే ఇప్పటి నుంచి కూడా అంటే యాక్చువల్గా అది బుధవారం రిలీజ్ అవుతోంది, కానీ ఎప్పటి నుంచే షోస్ కౌంట్ తగ్గిపోయింది 'పుష్ప 2'. సో దాని మీద మళ్ళీ ఈ 'పుష్ప 2'కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళు అందరూ కూడా అంటే ప్రధానంగా ఎగ్జిబిటర్స్ నుంచి వచ్చినటువంటి డిమాండ్ తోటి ప్రస్తుతం తెలుగులో కంటే కూడా, తెలుగు వర్షన్ కంటే కూడా హిందీ వర్షన్కి ఎక్కువ కలెక్షన్ వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. స్టిల్ నిన్న కూడా 14 కోట్ల రూపాయల పైనే అది నెట్ కలెక్షన్ సాధించింది హిందీలో. అదే తెలుగుకు వచ్చేటప్పటికి దాంతో 50% ఈవెన్ 30% కూడా లేదు తెలుగు వర్షన్కి సంబంధించి. సో అంత వేరియేషన్, అంత ఎక్కువగా హిందీ వర్షన్కి ఆడియన్స్ అనేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి కౌంట్ని తగ్గించడం, థియేటర్ల కౌంట్ని తగ్గించడం అనేది, సో మొత్తం దానికి వచ్చేటువంటి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి దెబ్బ తగులుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే హిందీలోనే అంటే ఒరిజినల్ హిందీ సినిమాలను దాటేసి మొత్తం టోటల్గానే లైఫ్ టైంలో జవాన్ సినిమా
అలాగే స్త్రీ 2 అనే సినిమా సాధించినటువంటి కలెక్షన్స్ అంటే డొమెస్టిక్గా ఆ 2 సినిమాల కలెక్షన్ని ఆల్రెడీ దాటేసింది పుష్ప 2. దాటేసి ఇప్పుడు హయ్యెస్ట్ ఇండియన్ గ్రాసర్గా కూడా అంటే నెంబర్ 1 ప్లేస్లో హిందీ బెల్ట్కి సంబంధించి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేసింది పుష్ప 2. సో అందువల్ల దానికి సంబంధించినటువంటి ఏదైతే టార్గెట్ ఉన్నాయో అవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇంకా పెద్దగా డిమాండ్ ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు బేబీ జాన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సినిమాకి ప్రయారిటీ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఆ పీవీఆర్ చైన్ ఇదంతా కూడా అందుకనే దాన్ని తగ్గించేశారనమాట. సో ఇప్పుడు రేపు బుధవారం కూడా ఈవెన్ 25వ తేదీ నుంచి కూడా సగం స్క్రీన్స్ కేటాయించాలని పుష్ప డిస్ట్రిబ్యూటర్స్ ఒక డిమాండ్ని పెడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లే వాళ్ళు. సో మంగళవారం వరకు 24వ తేదీ వరకు కూడా అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు పునరుద్ధరించారు అంటే స్క్రీన్ కౌంట్ని పెంచారు పుష్ప 2కి. అందువల్ల 24వ తేదీ వరకు కూడా మంచి కలెక్షన్స్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు ఎల్లుండి 2 రోజులు వీకెండ్ కాబట్టి శని ఆదివారాల్లో నాకు తెలిసి హిందీ బెల్ట్లో మళ్ళీ చాలా గొప్ప కలెక్షన్సే వస్తాయి. ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ చిత్రం కూడా డొమెస్టిక్గా హిందీ వర్షన్కి సంబంధించి 700 కోట్లు అనేది సాధించలేదు. సో అలా సాధించే మొట్టమొదటి సినిమాగా పుష్ప 2 అతి త్వరలోనే ఆ రికార్డుకి చేరువ కాబోతూ ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు 630 దాటేసింది, 640 కూడా ఈరోజు దాటేస్తుంది. స్త్రీ 2, జవాన్ ఈ 2 సినిమాల రికార్డులు ఏవైతే ఉందో వాటిని బ్రేక్ చేయబోతూ ఉంది. సో ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో 700 కోట్లోకి వస్తుందని చెప్పేసి ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఇంత పెద్ద ఇన్ని రికార్డులు సాధించేస్తుంది కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు, ఇంకా దాన్ని తీసేయచ్చు అనే దాంట్లో ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు కూడా అభిప్రాయపడుతుందో ఈ స్క్రీన్ కౌంట్ని తగ్గించేస్తున్నారని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. బట్ 25వ తేదీ నుంచి ఏం జరుగుతుంది, పైగా ఏంటంటే ఇది జనవరి 2nd వీక్లో ఓటీటీకి వస్తుందని చెప్పి మనకు సమాచారం. పుష్ప 2. సో యాక్చువల్గా అక్కడ నార్త్ బెల్ట్లో కూడా 8 వారాల లోపల ఓటీటీకి రిలీజ్ చేయకూడదు అనేటువంటి ఒక ఒప్పందంతోనే వాళ్ళు రిలీజ్ చేశారు మొత్తం ఈ సినిమాని. డిస్ట్రిబ్యూటర్లు అన్ని చోట్ల కూడా వాళ్ళదే 8 వారాల దాకా దీన్ని ఓటీటీలోకి తీసుకురాగలదు. అట్లయితేనే మేము తీసుకుంటామనే ఉద్దేశంతో ఆ డిమాండ్ తోటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఈ సినిమాని తీసుకున్నారు, రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అదే అంటే 8 వారాల తర్వాత ఓటీటీలో ఏ క్షణమే రావచ్చు. ఇంకా డేట్ అయితే రాలేదు, కానీ ఇప్పటి వరకు అయితే యాక్చువల్గా ఆ టైంలో అంటే 2nd వీక్లో, 2nd వీక్ అంటే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ అప్పటికి గేమ్ చేంజర్ కూడా వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఇది ఓటీటీలోకి వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మనకు సమాచారం. నెట్ఫ్లిక్స్లో రాబోతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఎటుదరికి ఆ టార్గెట్ కూడా అయిపోతుంది. సో అనే ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఎక్కువ స్క్రీన్లు అడుగుతూ ఉన్నారు. ఎటుదరికి ఓటీటీలో వస్తుంది కాబట్టి అప్పటిదాకా మాకు ఎక్కువ స్క్రీన్లు ఇవ్వండి అని చెప్పేసి. కానీ మరి బేబీ జాన్ పరిస్థితి ఏంటి, దాని మీద మేము పెట్టింది ఏంటని వీళ్ళు పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి నార్త్లో మాత్రం అంటే ఇక్కడ పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ కూడా నార్త్ బెల్ట్లో 25వ తేదీ నుంచి ఖచ్చితంగా ఎక్కువ స్క్రీన్స్ పుష్ప 2 కంటే కూడా బేబీ జాన్కి వెళ్ళబోతున్నాయి. సో ఆ మేరకు దాని కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి అప్పుడు ఏం చేస్తారు ఏంటి? సో ప్రస్తుతానికైతే 24వ తేదీ వరకు సంబంధించి మాత్రం ప్రస్తుతానికి సార్ట్అవుట్ అయింది. అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది అయిపోయింది. 25 నుంచి నిజంగా ఏం చేయబోతుంది, నిజంగా సగం థియేటర్లు ఇస్తారా లేదా మ్యాక్సిమం థియేటర్లు బేబీ జాన్కి వెళ్తాయా అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.